కానుకగా మంగళసూత్రాన్ని అడిగిందే ఆలస్యం. తన భాగస్వామి కోరిక తీర్చటం కోసం ఓ నగల దుకాణానికి వెళ్లాడు. పెద్దాయనకు బంగారం రేటు ఎంత ఉంటుందో కూడా తెలీదు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన హృదయాన్ని హత్తుకునే సంఘటన. 93 ఏళ్ల గ్రామస్థుడు తన భార్య కోసం మంగళసూత్రాన్ని కొనడానికి నగల దుకాణంలోకి వెళ్లాడు. మొదట దానధర్మాలు కోరుతున్నాడని అనుకున్న దుకాణం సిబ్బంది ఆ తరువాత అతని సందర్శన వెనుక ఉన్న నిజమైన కారణం తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. నివృత్తి షిండే తన భార్య శాంతాబాయితో కలిసి సాధారణ తెల్లటి ధోతీ కుర్తా మరియు టోపీ ధరించి రాబోయే ఆషాఢ ఏకాదశి పండుగ కోసం పండరిపూర్కు కాలినడకన తీర్థయాత్ర చేస్తూ దుకాణంలోకి ప్రవేశించారు. జల్నా జిల్లాలోని అంభోరా జహంగీర్ అనే వ్యవసాయ గ్రామానికి చెందిన ఈ దంపతులు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్తూ ఉంటారు. మొదట షాప్ వాళ్లు నివృత్తి షిండే మరియు అతని భార్య సహాయం కోరడానికి వచ్చారని అనుకున్నారు. కాని అతను తన భార్య కోసం మంగళసూత్రాన్ని కొనాలనే తన కోరికను నిశ్శబ్దంగా పంచుకున్నప్పుడు వారు చలించిపోయారు. వాళ్లను చూసిన నగల దుకాణం యజమాని ఎంతగానో చలించిపోయి ఆ మంగళసూత్రాన్ని ఆ దంపతులకు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. కేవలం 20 రూపాయలు మాత్రమే నామమాత్రపు మొత్తంగా తీసుకున్నాడు. ఆ దంపతులు దుకాణంలోకి ప్రవేశించారు. ఆ వ్యక్తి నాకు 1120 రూపాయలు ఇచ్చి తన భార్య కోసం మంగళసూత్రం కొనాలనుకుంటున్నానని చెప్పాడు. అతని చర్య నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేను అతని నుండి కేవలం 20 రూపాయలు మాత్రమే ఆశీర్వాద సూచకంగా తీసుకుని మంగళసూత్రాన్ని దంపతులకు అప్పగించాను అని దుకాణం యజమాని చెప్పాడు. ఆ యజమాని జీవితం ధన్యమైంది.